అయిపోయింది అని చదువు అయిపోయింది. పోదాం బిడ్డ హాస్టల్కు బ్యాగెట్ పోదాంపా బిడ్డ మళ్ళీ ఎందుకు ఆగినావు? నువ్వు మమ్మీని ఎందుకు తిడతావు డాడీ? నువ్వెందుకు ఏడుతావు మరి? అది చెప్పినా తింటుందా బిడ్డ? అర్థం చేసుకుంటలేదు, చిన్నదానికి పెద్దదానికి అన్ని అపార్థం చేసుకుంటుంది. అది ఎందుకంటే తిట్టినావా డాడీ దాన్ని? పెద్దమ్మలు కూడా దాన్నే తిడతారు, అందరు దాన్నే తిడతారు. అది ఎట్లా ఎడుతుంది నువ్వు చూస్తానవా? అయినా మమ్మీని తిట్టే సంగతి నీకే వాళ్ళు చెప్పింది బిడ్డ. నేను ఇల్లేదు అనుకుంటున్నావా? అప్పటి నుంచి నేను బయటనే ఉండి తింటాను, దాన్ని ఎట్లా తిడతానో నువ్వు? కాదు డాడీ, ఎట్లా తాగినావా నువ్వు చెప్పు? తాగలే అంటే మరి నా బాధ, నా సంసారంలోని ఇబ్బందులు, అక్క చేసిన పనికి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు సూటిపోటు మాటలు బాధలు తట్టుకోలేక తాగుతాను. కావాలని తాగుతాను నా బిడ్డ. నాకు పుట్టిన కానీ తాగుడు తెలుసా? గదే డాడీ, ఎందుకు తాగుతాను? నీకు ఒక్కనికే ఉన్నదా? మాకు బాధ లేదా డాడీ అక్క పోయిందని? తాగి ఆరోగ్యం ఖరాబ్ అయితే మమ్మీ నేను ఏమైతాను డాడీ? పోయింది ఎట్లయినా పోయింది, ఉన్నదానికోసమైనా నువ్వు మంచిగా ఉండవా డాడీ? గట్లంటున్నావు ఏంది బిడ్డ నువ్వు? అస్సలకి ఆలోచించకు. నేను ఉన్నప్పుడే నువ్వు మమ్మీని ఎట్లా తిడతాను, నేను లేనప్పుడు నువ్వు ఎట్లా తిడతావు డాడీ? నేను హాస్టల్ పోయినాక నాకు ఎవడ మనశ్శాంతి ఉంటుంది కదా డాడా? మమ్మీని ఏమంటాను పెద్దమ్మ వాళ్ళు ఏమంటారు, అసలు ఏం లొల్లు అవుతుందనే ఉంటది నాకు. గట్ల నాకు బిడ్డ, నువ్వు మంచిగా చదువుకో. అక్క ఎట్లా లేదు, మా ఆశలన్నీ నీ మీదనే బిడ్డ. మా బాంచన్ నువ్వు చదువుకో, నేను మంచిగా చదివిపిస్తా. నా పాలకు వచ్చింది మొత్తం అమ్మైనా పర్వాలేదు బిడ్డ, నేను చదివిపిస్తా. నీకు నౌకరైనాకనే పెళ్లి చేస్తా. నేను అంతవరదాకా పెళ్లి చేయ బిడ్డ. నా పేరు నిలబెట్టిందని కావాలి బిడ్డ నువ్వు. మా బాంచన్ నీ మీదనే మా కోటి ఆశలు. కాదు డాడీ, మొన్న నువ్వు రాత్రి ఊక్కుంటూ వచ్చినప్పుడు నాకు చచ్చిపోబుద్ది అయింది డాడీ. అక్క లేచిపోయి నేను చచ్చిపోతే మీరు ఏమవుతారో అని బతుకుతాను డాడీ మీకోసం. నీకు అది కూడా అర్థమైతలేదా? అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను బిడ్డ? చిన్న పిల్లవు నువ్వు తాగిరన్నా నా మీద ఒట్టే డాడీ. పిల్లల మీద ఒట్టేది బిడ్డ. నేను మాట ఇస్తాను కదా బిడ్డ, నేను తాగా అంటున్నావు కదా డాడీ, మరి నా మీద ఒట్టే. అమ్మను కూడా ఏమన్నా తాగను అసలుకే. నువ్వు మనశ్శాంతిగా ఉండి బిడ్డ, మంచిగా చదువుకో. అస్సలకి నేను ఎవ్వరిని ఏమన్నా. అది చూసినావా డాడీ ఎట్లా అయిందో? అటు పెద్దమ్మోళ్ళు అక్కోళ్ళు అందరు ఊళ్ళో అందరు మమ్మీనే అంటాళ్ళు, నువ్వేమో గిట్లా చేస్తాను. ఏమన్నా బిడ్డ, ఎవ్వరు ఏమన్నా బిడ్డ, మమ్మీ అసలుకి ఏమన్నది చెప్తాను కదా. నీ మమ్మీ ముంగంటే చెప్తాను, నీకు మాట ఇస్తాను. నేను తాగాను ఇంకొకసారి, అసలుకే తాగాను. మమ్మీని కూడా ఏమన్నా. ఇంకేంది బిడ్డ, నువ్వు మాత్రం మంచిది. ఎమ్మో డాడీ కాదు, సరే అంటేనే నాకు నిమ్మలం అవుతుంది. నువ్వు ఎమ్మో డాడీ అంటే మళ్ళీ నాకు బాధేనే. నేను చెప్తాను కదా బిడ్డ, నీకు మాట ఇస్తానా, మమ్మీని ఏమన్నా, నేను తాగా. ఇంకేంది బిడ్డ? దాని మొక్క నా ముఖం చూసినా తాగకుండా ఉండు డాడీ, మంది మానానికే బతుకుతాను ఇప్పుడు మనం. నువ్వు అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు బిడ్డ? నువ్వు చిన్న పిల్లవు మావ. ఊక బాంచను పోయేటప్పుడు ఇదంతా ఏడుపు అవసరం బాంచను మావ. నువ్వు మంచిగా చదువుకొని పోతాను బిడ్డ. ఓబా నేను మంచిగా ఉంటాం, అమ్మని మంచిగా చూసుకుంటా. నేను 4 రోజులకోసారి నీ దగ్గరికి వచ్చి కనబడతా. ఇంకేం నేను మారినట్టు. నేను అసలు నాకు అలవాట బిడ్డ తాగుడు అనేది. ఏదో బాధలు తాగుతాను తప్ప, నీకు తెలుసు కదా. ఇక పోదాంపా బిడ్డ, మంచిగా చదువుకోవాలి మావ మంచిగా. అగో మళ్ళా పైప్ లైన్ వీడియో కట్టుకున్నాడు ఏంది? వీనికి పరాశకం అవుతుంది వీనికి ఏమనుకుంటే. అరే ఫస్ట్ ఇంజన్ బంద్ చేయరా, నువ్వు ఇంజన్ బంద్ చేయి. ఎందుకే నువ్వు బంద్ చేయపోరా, చెప్తా బంద్ చేయపో. ఏందన్నా? అరే నీకు అంటే కోపం వస్తుంది కావచ్చు, కానీ నా పైపు తీసేసి నీ పైప్ పిడి చేసుకుంటున్నావు వారి. నువ్వు మళ్ళీ పైప్ పిడి చేసేటోని కాదు, ఏం కాదు. ఇప్పటికి 3 రోజుల నుంచి నీకే నీళ్ళు పోతాయి. నేను ఈ మొక్కజొన్నకు ఒక్క తడిగడ తెచ్చుకపోద్దని చూస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ పైప్ లైన్ పిడి చేస్తానేవరా? కింద లాస్ట్ ఒక మడి అది అదిలిపోయింది. తడి మీద తడి పెడితే అది వాడుతుందని దానికి పెట్టినా. దానికే బంద్ చేయమని బెదిరించినట్టు అనబడుతుంది. అంటే మొక్కజొన్న మంచిగానే ఉండదా? ఇది దారిపోతలేదా మొక్కజొన్న? అది బారేసరికి మరి మళ్ళీ మొత్తం ఈ మడి ఖరాబ్ అయింది కదన్నా. నీకేరు కదా మరి. అసంటోని ఒక గంట అయితే బారదంటోని పొద్దుగాల వచ్చి పెట్టుకుంటే అయిపోవు కదరా? బాగా పొద్దున్న వచ్చి పెట్టుకుంటూనే చిన్నది క్లాసులు పోతాను బాబా అంటే తీసుకపోతే నా హాస్టల్ వచ్చిన. నాకు నీతో నన్ను మాట్లాడే సోక నీ వంతులు నేను ఎందుకు పెట్టుకుంటా నాకు తెలియదా? అబ్బో నువ్వెందుకు పడతావు? మొన్న రాత్రి ఏమంటున్నారో తాగొచ్చిన రోజు నీ భార్య గొప్పడతా అంటే ఇంట్లోకి పోరా అన్న. ఏ అన్న నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేని దాంట్లో లేలు పెట్టకు, నువ్వు ఇంట్లోకి పో ఫస్ట్ అన్నవరా నన్ను. నీ ఎందుకన్నా అయిపోయా తాగినవు నేను ఎందుకన్నా అంటాను. నేను నీ జోలికి ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడే మాట లేదు. నువ్వు కొత్త చెప్తాను నాకు ముచ్చట.
నాకేం అవసరం నిన్ను వేయడానికి? ఎప్పుడన్నా అన్నా నేను? సోయి లేదారా, సిగ్గు అనిపించదారా తాగేటందుకు? కొత్తగా నేర్చుకుంటానే ఎవరా తాగుడు? చదువుకున్నావు కాదురా నువ్వు? నిన్ను అనలే కానీ సప్పుడు ఓకే నువ్వు మళ్ళీ గుర్తు చేయకూకే. నా బాధలు నాకున్నాయి. అరే ఎవడన్నా బాధ ఉంటే తాగుతారా? బాధ తీరితే అదే మరి తాగంగానే. అప్పులు కూడా చింటికి వచ్చి అప్పులు అడగంగానే తాగుతావు. అప్పు తీరుతుందా మరి? ఇదింత ఖర్చు అదింత ఖర్చు, ఆరోగ్యం ఖరాబు. ఏం రా చదువుకున్నావు కాదురా నువ్వు? ఈ మాత్రం తెలియదారా నీకు తమ్ముడా? అవురా, నీకు ఎందుకు గుర్తుంటుందిరా? ఏం గుర్తుండదు నీకు. ఇలా హాస్టల్ తీసుకొని పోయినావు. నువ్వు ఎన్నడన్నా హాస్టల్ తీసుకుపోయేటప్పుడు పో బిడ్డ పెద్దబాబు దగ్గర పోయిరాపో, అన్న దగ్గర పోయిరాపో అని చెప్పి తోలిటోని. ఇలా అది కూడా గుర్తుకులేదురా నీకు? ఏం చేస్తావురా మరి? నా కొడుకు చూస్తాడు, చెల్లి అత్తది కావచ్చు, దాచుకున్న పైసలు దానికి ఇవ్వాలని వాడి కళ్ళల్లో నీళ్ళు తిరిగినారు ఇవ్వాలి అనంతగా కళ్ళల్లో. అన్నా అంటే నువ్వు అంటావు కానీ మేమేమైనా చేస్తే గిట్లా కొంచెం తప్పు చేసిన పెద్దగా చూపిస్తారు. అవ్వకయ్యకి ఏం పాపం చేసిన నేను? అక్కలు ఇంటికి పోయి నీకు చెప్పేది నాకు చెప్పలే. నాకెంత కళ అనిపిస్తుంది అన్న. నా పెళ్ళేమని అంటే అన్నది కావచ్చు, దానికి తెలియదు. అది కోడలిది. మరి నేనేం పాపం చేసిండే? నాకు ఉండదు అనే బాధ. మా అవ్వ నా దగ్గరికి వస్తలేదు. చిన్న కొడుకు అంటే ప్రేమ ఉంటుంది. మరి ఏరనుకుంటాను వీడు? ఏం తిన్నాడో ఏం ఉన్నాడో, మరి వీడు తిన్నాడా ఉన్నాడా? కనీస సంబంధాలు ఇచ్చిన అది అవ్వ ఇంతవరకు నా దగ్గరికి వచ్చి అవ్వ నువ్వు మంచి ఒక్క దిక్కే కలిసి ఉండబడుతుంది. కూడా అంటాను వారా? వాళ్ళు నీకేంది నాకేంద్రే చెప్పేది? అక్క దగ్గర వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పోతారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. నీకే చెప్పొద్దు సరిపోయి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే నా ఇంట్లో ఉన్నారు కనుక పోతానే బిడ్డ అంటే పోయిరా అన్న, నీకు చెప్పొద్దానికి ఇట్లా అన్న. నేను ఇక్కడ పట్నంలో ఉన్నానా మరి? నేను నువ్వు ఉన్నవో లేవోరా వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ మీద ఎందుకు అబండాలు ఎత్తానవరా నువ్వు? అసలు నీకు ఏమైందిరా అన్నా? నేను ఏం మాట్లాడిన అబండం అంటావన్నా? మీరు మాత్రం మీరు మాట్లాడి నిజం అంటావు అంతే. అసలు నీ బాధ ఏందిరా? నువ్వు అసలు నాతో మాట్లాడద్దు అనుకుంటున్నావారా? ఈయనతోటి ఏంది ఏమైతుంది? ఈయనతో మాట్లాడే బంద్ చేయాలనుకుంటున్నావారా? నేను ఎందుకు అన్న గట్లా? మరి ఏంద్రా నీ బాధ మాట్లాడేందుకు? నేను తమ్మి అని నేను మీద కలిసినట్టు నేను వస్తానా? నీకు అక్కర్లేదు పోని మొన్న దమాయించినవు. నా బాధలు నాకున్నాయి, ఇంకా బారలేదని దమాయిస్తాను. ఏంద్రా నీ బాధ? ఏంద్రా? నా బాధలు నాకున్నాయి. నా బాధలు ఎవరో చెప్పుకున్నా ఏం తీరది. ఏం చేయాలి నా బాధ? ఎందుకురా తమ్మి? నీకు ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పరా. నేను ఆర్వనారా తీరోనారా నీకు? నీకు తెలియదా అన్న? చదువుకున్నాను వ్యవసాయం చేస్తాను, నీతో పాటు ఒక 4 ఏళ్ళ కానీ వ్యవసాయం చేస్తాను. ఇప్పుడే కొత్త చేయబడి నాకు చేయరని పనేనా? వాళ్ళ పొద్దుగా ఏర్పడేది కథం. మరి వీడు ఏం చేస్తాడు? వీనికి చేయత్తా లేదా? అవ్వ పట్టించుకుంటలేదు నన్ను, అయ్య పట్టించుకుంటలేడు, నువ్వు పట్టించుకుంటలేవు. మరి వీడు ఏమైనా చేసుకుంటాడా? మరి వీనికి ఏమైనా తెలుస్తుందా? బయటికి పోతే 10 రూపాయలు పతార పుడతలేదు. మళ్ళీ నాకు అప్పులు ఎత్తిరి. వాడు రేపు నిన్న వాడు పొద్దుగా వచ్చి అడిగిపోయిండు పైసలు, నీ పాలు పడ్డాడు నా పైసలని. నీ ఏడు నుంచి కట్టారా? ఇప్పుడు పంట చేతికి రాలేదు. అవి నీకేం సమాధానం చెప్పాలి నాకు అది కూడా తెలుస్తలేదు. కాదురా తమ్మి, నీకు వ్యవసాయం రాదనే ఈ నీళ్లు ఎక్కువ తక్కువ అయినా పెట్టుకునే దీవానికి కూడా తెలుస్తుంది కూడా తెలియదని ఊకోబడింది. అప్పులోడు సప్లోడు అయితే నా పేరు చెప్పకపోయినా నేను ఆపుతా తీరా, ముందు వరకు గడుతూ తీరా తమ్మి. మళ్ళీ అప్పులోడు సప్లో నీ పేరు చెప్తా మరి నా ఆపు ఎట్లయితుంది? అది నేనే కడతా తీరా. నీకన్నా ఎక్కువ నాకేమన్నారా? నా కొడుకులో నువ్వు కొడుకు అనుకున్నారా? నేను ఎన్నడూ పరాయిగా చూడలేదురా. నేనే కట్టుకుంటా. వాడిని బతిలాడి బావాడి వాడిని ఆకుని కాళ్ళ ఏళ్ళు మొక్కి నేనే కట్టుకుంటా. నేను వాడు ఇబ్బంది పెట్టినప్పుడు నాకు ఎప్పుడా అచ్చేటి కడతాడు మా తమ్ముడు. కాకపోతే కాగితం పెడితేనే నేను ఒప్పుకుంటా తీరా. సాంబశివరావు కొడుకు నిన్న ఇంటికి వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడిపోయాడు. నీ పాలు పడ్డాయట నా పైసలు ఎప్పుడు కడతావు నువ్వు? నాకు కాగితం నీ పేరు పెట్టుకుంటావా? మీ అయ్య పేరు ఉన్నది మీ కొంత, మీ అన్న పేరు ఉన్నది కొంత, నీ పేరు కాగితం లేదు. మరి నువ్వు లేవంటే ఎట్లా? మమ్మీ ఆ కాగితం కూడా నీ పేరు చేద్దాం. నేను ఏదో ఒకటి దొరింపు చేస్తా గానీ నువ్వు అన్ని మనసులో పెట్టుకొని తాగుడు ఎందుకు అలవాటు అవుతావురా? నాకు సోకానే తాగుడు. నాకు చిన్నప్పటి తాగుడు అలవాటు. చదువుకున్నాను కాదే. నువ్వు తాగొచ్చిన రోజు అయితే నాకు మస్తు బాధ అనిపించిందిరా. ఏంది వీని కర్మ? వీనికి అన్ని కాసి నాశనగాలాలు ఇట్లా కలిసి వస్తాను. ఏంది వీని బిడ్డ పోడేంది? వీని కర్మ ఏంది? వీని కథ ఏంది? వీని భార్య గోపాడేంది? నాకు లేదు అర దమంతో ఉన్న తమ్ముడు ఆగమవుతాడని. ఏమవుతుంది అన్న ఊకే ఆయన వాటికి కాని వాటికి నువ్వు అన్న చేయకున్నంతా. నేనేం చేసిండ్రా? నువ్వు అట్లా అనగానే దోషిపోతుందిరా. మొన్న నీ భార్య అట వదిలిన ఏమన్నది అట ఎరికేనా? అయ్యో కుక్క పాడు చేయో, ఈ కుక్క నీళ్ళుగా అయిపోతుంది, కుక్కల గురైతుల మనసులో గురైతు ఇదేనా రానుడు? నేను అడిగినా నేను నీ ముచ్చట? నాకు తెలియదు సంగతి. నాకేం తెలుసు? చెప్పుకోవాలరా ఇంట్లో ఎట్లా మాట్లాడాలి ఎట్లుండాలని చెప్పుకోవాలి. నేను చెప్తలేనురా వదినకు. వాళ్ళు మనోళ్ళేనే, వాళ్ళు దూర పరాయిలు కాదే. నువ్వు అయిందానికి కాదని లొల్లికి ఓకే అని చెప్తలేనా? నువ్వు చెప్పవా అట్లా? నేను చెప్తానన్న దానికి నేను చెప్పకుండా ఉంటాను నానే. ఏం చెప్తాను ఏమో కదరా. అరే నేను చెప్పుకునేది కనపడుతుందా? కనపడదురా. నువ్వు చెప్పినట్టే అనిపిస్తుంది నాకు. నువ్వేం చెప్పవు కానీ నాకు ఎరికే గానీ అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక నువ్వు సతమతం అవుతానని నాకు తెలుస్తుంది. ఇప్పుడు 2-3 గంటలు అయితే భారత ఇది బాగా మారుతుంది. మరి కొంచెం పెట్టుకో నువ్వు. ఇక నేను రేపు పొద్దున కట్టుకుంటా. వారినాక నేనేం చేసుకుంటా? షర్దుకి వచ్చేది ఎవరిది అంత నువ్వు? ఇప్పుడు షర్దుకు తీయాలంటే ఇప్పుడు నేను పెట్టుకోగలుగుతారా? కానీ వెళ్ళారా నీకు నాకు? నువ్వెవరు? నా తమ్ముని కాదారా? ఇలా వంతు నాది, నేను షర్దుకు పెట్టుకోవాలంటే పెట్టుకోనారా? ఏదో నా తమ్ముడు సరవానికి వ్యవసాయం రాదింతానే నేను చూస్తానా? వారని ఈ పంట నువ్వే పెట్టుకో. ఇక రేపు పొద్దున వచ్చి నేను కట్టుకుంటా మొక్కజొన్నకు. సరే పో అంజనా స్టార్ట్ చేయి.
ఒక గంట అయితే పారుతుంది, పారినాక ఇప్పుతావు. సరే. ఎండుగడ్డి అంతా తొక్కి తొక్కి ఖరాబ్ చేస్తుంది ఇది. పచ్చిగడ్డికి అలవాటు పడ్డది, ఎండిన గడ్డి అంతా తొక్కుతుంది. ఇవాళ గడ్డి మీకే బావ ఫోన్ చేస్తాడు. బావా నమస్తేనే. నమస్తే నమస్తే. అంత మంచిగా అంత మంచిగానే. ఏం సంగతి బావ? మీ చెల్లె మిరపకాయలు చెప్పింది అటగా నీకు? మిరపకాయలు ఉంచిరా 10 కిలోలు. మా గదే మరి ఉంచిన మరి ఏం సంగతి అని. అందరు మంచుకున్నారా బావా? మా చెల్లె అల్లుండ్లు ఏ మంచిగా కానీ జ్వరం వస్తే అమ్మకుండా తీసుకుపోయొచ్చిన కాదు. జ్వరం వచ్చిందా? మరికి మిరపకాయల ముచ్చట చెప్తాను కానీ జ్వరం వచ్చిందా సంగతి చెప్తలేవేంది బావ? జ్వరమే కదా, తక్కువ కదా, ఇక దాని కొరకు ఎందుకని ఇక మిమ్మల్ని పరిశాన్ చేసాను కానీ చేయలే. గట్లుంటుందా బావ? సరే ఇప్పుడు మంచిగున్నదా? ఎప్పుడు మంచిగా ఉన్నాయి కొద్దిగా. సరే సరే. ఏమన్నారు మరి డాక్టరు? డాక్టరు కిడ్నీలో రాలొచ్చింది అని చెప్పిండే. కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయా? ఇప్పుడు ఎట్లున్నది మరి మా చెల్లె? ఇప్పుడు తిరిగినే ఉన్నది. రేపు వచ్చి చూసేస్తా ఒక్క పూట. మంచిది. సరే ఓకే ఓకే. కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి పుల్లకు. ఎండిపోయినా కూడా తెంపు. తెంపుతా. ఇక అన్ని తెంపి ఈ చెట్లు ఎండిపోతాను. ఎవరన్నా తెంపకపోయారా అమ్మ? ఇంట్లో లేని లేవిందే. అవి రోజు వచ్చినట్టే వస్తాంటే ఎక్కడికి వస్తూనే ఉన్నాయి. అరే ఏం చేస్తాను బిడ్డ ఇంకా? ఇవి తెంపుతానమ్మే బొబ్బరికాయలు. ఎంతసేపు పోదాం పల్లె ఇంటికి. ఏంటయ్యా ఏడిపోతే అటేనా పోవుడు? అరే కానీ నీళ్ళేద్దామని పోయిన ఆడికి పైపు 3 రోజుల బట్టి అటే వేసుకొని ఉన్నాడు. అరే ఏం చేయాలి? వాడు నిన్న మొన్న వాడే పెట్టుకున్నాడు నీళ్లు. ఆయన వారించుకుంటానికి పెరగడానికి ఎండగొట్టినావు గిట్టే ఉంటదా? అరే ఇప్పుడు లొల్లి అనే వానితోటి 2 రోజులు అయితే నాది భారత్ అన్నా, రేపు నువ్వు వేసుకుని తీయని అన్నాడు. సాయితం అయితే తీరానన్నా. అరే లొల్లి అని అంటే పైపు కనీసానికి కానీ ఇటన్నా వేయద్దా? ఇటు చాపలేదు ఏం లేదు, మంచిగా అట్లే సాకుంచుంటూ. అరే ఏంది రైట్ ముఖాన్ని ఎందుకు వెళ్ళదంటే నా ఒక్కనికి వేస్తా అన్న పైపు వేసుకుందాం తీను వచ్చినాక అని అనుకున్నాను అన్నాడు. కాదే చిన్నబాబు బారించుకుంటే వారించుకొని కానీ ఆయన వాడుతోనే మళ్ళీ ఇటు పైపు ఎత్తి అయిపోవు కదా, అంతా ఎండిపోతుందని అమ్మలు పెట్టబట్టే. అయితే అది బిడ్డ గింజ తక్కువ వెళ్తే తక్కువ వెళ్తే ఇప్పుడు ఎవరు లొల్లికి పోవాలి, ఎవరు లొల్లి పెట్టుకుంటారు? కాదయ్యా సపడకి పంట కూకోకపోయినావు, ఆయన వేసుకోమంటే అయిపోవు. అరే నీతో లొల్లి కాలిపోయింది. అటు వాని భార్యతోటి వానికి లొల్లి, నీతో నాకు లొల్లి అనే. గింజలు అయితే అనబిడ్డ ఇంకా 2 తల్లు అయితే గింజలు అవుతాయి. నా పడాపగావా? ఓ అమ్మ ఒర్రకే ఇక ఊకే లొల్లా? బాపు గాయంత తెలియదా? ఆయన చూసుకుంటాడు గంతి, నువ్వు అన్నిటికీ ఊకే లొల్లికి పోకు. ఎప్పుడు నీతో నాకు ఇదే గోసనయ్యా, ఏమైనా వాళ్ళకే ఇస్తావు. ఓనాడో చెప్తావు ఇంటవా? దామ్మద్దా ఇంత తెంపుకుంటూ పోదాం గాని. ఎట్లరా ఏది ముట్టుకున్నా ఏడేమనకలు అవుతుంది. రేపు పొద్దున అయ్యగారి దగ్గర పోయేద్దాం బిడ్డ. అయ్యగారి దగ్గరికా? ఎందుకే? ఇక నీ పెళ్లి పెట్టుకున్నా కాంచి ఓటి కాకుంటే ఓటి లొల్లులే మోపు కాబట్టి ఏం చేద్దాం రా? అయ్యగారి దగ్గర పోయి మంచో చెడు అడిగించుకొచ్చుకుందాం రా. అవునయ్యా గలచ్చక్క చెప్పింది, ఉప్లయ్య గారు మంచోడు అట్ట అడిగించుకొద్దామాడ. అవు బాపు ఆ పెళ్లి చేసుకుంటా అని వచ్చి అడుగు పెట్టిండు చూడు, ఆయన వచ్చినప్పటి సందే అంత ఏం మంచి అయితే లేదు మనకు. మంచి ఉన్నోళ్ళం అంత లొల్లులు పెట్టుకుంటాను. రేపు పోయి అడుక్కొచ్చుకుందాం పావే. మళ్ళా పొల్లంటే పొల్లకన్నా మొదలు అయినా అడుగు పెట్టిండు, పని అడిగే కావచ్చు. దాన్ని ముచ్చట తీయకు ఊకే. అరే కాదు బిడ్డ, ఇప్పుడు ఆ పొల పోయినా మన గాష ఆ పొల్లం జోలి ఎత్తకే వాని పిల్లం ఇంటి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అనే మన గాచారంకి ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అనడు కూడా మనకు అవసరం లేదు. కానీ మరి మనమే పోదామా, బాహమ్మని కూడా తీసుకోదామా? అవ్వెందుకు బిడ్డ, అద్దు మనమే పోదాం. బిడ్డ అయ్యో ఎప్పుడు మర్చిపోయినరా తల్లి. ఇంత ముందు మామయ్య ఫోన్ చేసిండు, మిరపకాయలు కావాలని అంటే ఉన్నాయి బావ అన్నాక అత్తమ్మకు జ్వరం బాగా వస్తుందట, కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయట. అయ్యో మరి చూంచిండట దవాఖానకు? చూపించిండట, నొకండ వేచిండట. నాకు ఎందుకు చెప్పలేదు అంటే ఈ పుత్తాను దానికి చెప్పలేదు అని ఊకున్నాను అంటాడు మావయ్య. మంచోడే మా అన్న. మరి ముసలి ఎట్లా వచ్చింది గాంచెల్లి వాళ్ళకి అట్లయినాక? అయ్యో అవ్వ వచ్చిన తెల్లారైందట ఈ ముచ్చటంతా. మరి రేపు పోయేద్దాం అని. ఇగో రేపు అయ్యగారి దగ్గరికి పోదాం, ఆడ చూపించుకున్నాక అటు పోయేద్దాం ముగ్గురు. బుజ్జా ఎందుకు తీయ్యా గాడికి? తీసుకుపోదాం పరాయిల్లా అని మా చెల్లిలేనే నువ్వు గమ్మతున్నా అయినా కానీ పోయేద్దాం, ముగ్గురం పోయేద్దాం దా. సరేపా అయ్యగారి కాడికి వెళ్ళి అంచెల్ అటే పోదాం.
అరే ఆ పాల గంజి ఉందా ఆడ? ఉన్నదన్నా. తొందరగా అడిగి అమ్మకి పాలు వేడి చేసి ఆ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చిన తింటది కావచ్చు. గావరైతే మళ్ళీ టాబ్లెట్లు వేసుకునేది ఉన్నది. ఇస్తా నాకు. తొందరగా అడుగు. అది చాప ఎక్కన్నది రా తెలుసా? నాకేం తెలుసు అన్న, అమ్మని అడుగు. అమ్మాయి కిచెన్ లో మనకు తెలియదా ఏది? ఇదిగోండి. ఇది మంచిగా అడుగు. ఈ లోపల అంత అట్లే ఉన్నది సబ్బు. అది అడిగి తొందర అంటే తొందరగా అడిగితే వేంద్ర నువ్వు. ఇది నాకు అడగరాదు చేయరాదు, నువ్వు అడిగితే ఏమవుతుందన్న? అరే పెద్దోడా అత్తలేదేంద్ర ఇది? ముందుగా గ్యాస్ ఆన్ చేయన్న. ఆన్ చేసిండ్రా? లైటర్కి ఇట్లా ఖరాబ్ అయింది ఏంది? ఈ పనులు రావే మనకు. అది పని చేస్తలేదురా. ఇంకా గ్లాస్ ఇరా. పెద్ద లేనే బ్రెడ్ ప్యాకెట్లు వేద్దామంటే చాలు తీయది. నోరంతా చేసేదంటే అమ్మ. అరే పెద్దోడా ఈ ఫ్యాన్ బంద్ చేస్తురా, అసలు పెడతాను. ఇది కూడా వాడు. ఏందమ్మా? నువ్వు ఫ్యాన్ బంద్ చేయమంటే బంద్ చేస్తలేవేంద్ర, అసలు పెడతాంది. ఈ పాలు వేడి పెట్టినా, ఈ పాలు వేడి చేసుకొచ్చిన. అబ్బో పాలు నాకు అద్దు నిందా. ఎందుకు నువ్వు అట్లా అనుకుంటుంటే తగ్గుతుంది? అది చెప్పు. అది నాకు నోరు మంచిలే. పాలు అది కాదమ్మా, ఇప్పుడు టాబ్లెట్లు వేసుకునేది ఉన్నాయి కదా. వద్దురా అయ్యా, పాలు తాగానే ఆ గోళ్ళు వేసుకుంటా. గోళీలు కాదమ్మా, నువ్వు పరిగెడ నువ్వు గోలు వేసుకుని దీని ఫస్ట్. వద్దురా, అరే నోరు అంత మంచిగా లేదు నాకు. అట్లా వేయకు, నువ్వు పట్టుకో. ఇది పట్టుకో ఫస్ట్. ఓ అమ్మా పట్టుకో. బాగా పెట్టిపోయాను. నువ్వు తాగే కాడికి తాగు అంతే, కొన్ని తాగు. గిన్ని అన్నం పోసుకొచ్చినావు గిలాసు నిండా. అరే అన్నమే తింట్లో ఆ పాలన్న తాగరాదమ్మా. అమ్మా తమ్ముడు ఏం చెప్తాడా? వాడు బోలు అడుగుతాను. అయ్యో వాడేందుకు తోముతాను, నేను తోమపోదునా? నీకు ఇప్పుడు తినడానికి శాతం ఎంత లేదు, మళ్ళీ పోయి తోముతా అంటాను ఏందమ్మా, నాకు అర్థం కాదు. కానీ అయ్యో దేవుడా, తిను ఫస్ట్. ఈ గోళ్ళు వేసుకో. ఏం గోళ్ళు వేసుకున్నా ఏం తక్కువ అవుతుందిరా, అస్సలే శాతం అయితే లేదు. నా పానం ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో భగవంతుడా. అందుకే నేను లీవ్ కూడా పెట్టుకున్నా ఇవాళ. అన్నం వండుకున్నారు కానీ ఆ కూర అంటారు అదే బాపుకు ఏం లేదే. అమ్మమ్మల ఇంటికి పోతా అంటేనే వద్దు వద్దు అని బలవంతంగా తోలేటోడు. ఒక్కరోజుకి మళ్ళీ ఎప్పుడత్తవే కూర వండాలేదా అని అంటాడు. ఇప్పుడు ఏం తింటారు ఏం తినక శాతం అయితే లేదా. నేర్చుకోవయ్యా కూర వండు, నేర్చుకో. నాకు శాతగా అన్నప్పుడు ఎప్పుడో నేను లేనప్పుడు వండుకుంటారు అంటే ఈనకపోయా. ఇప్పుడు మా గురించి ఏంది నందు పడతాను అమ్మ? పచ్చళ్ళు ఉన్నాయి, ఆ ఎగ్గు నాకు అండొస్తుంది కానీ నువ్వుగా అది రంది పెట్టుకోకు. నువ్వు ఫస్ట్ తిని, నువ్వు తింటలేవు అంటే మా గురించే రంది పడబడుతుంది నువ్వు. ఆడిపళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉండు చెప్పు. ఇంత అటో ఇటో అవసరం. అయ్యో మా అమ్మకి శాతం అయితే లేదా అని అవతలకో యువతలకో తీసుకొచ్చు. నేను మీకు ఏమని చెప్పుకోవాలి, ఏమని చెప్పాలి? ఇంత అండి పెడితే తిందురు. ఆడిపుల్ల లేకపోతే చూడు ఎంత ఇబ్బంది అవుతుంది. భగవంతుడేమో ఇద్దరు మిమ్మల్ని చెమ్మగోళ్ళను. ఆడపిల్లల వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మామ పరిస్థితి చూస్తలేవా? అందరిది ఒక్క తీరుగానే ఉంటుంది ఆరా. అది పోయి ఎంత కథ చేసింది. మామ పిచ్చోడు అవుతాడు. అయిపోయి వాళ్ళ తలరాతలు గట్ల ఉన్నాయి, గట్ల అయినాయి. కానీ అందరు ఒక్క తీరుగా ఉంటుందా కొడుక? ఆడిపళ్ళు ఉంటే ఎంత కళ, ఎంత లక్ష్మి ఇంట్లో. ఇంత ఆ పని చేసే ఈ పని చేసే గీళ్ళకి ఇట్లా అంగడి ఆగారం ఉన్నానా? కన్నా తల్లిలో నన్ను అరుచుకోను కావచ్చు బిడ్డ ఉంటే. నీకు ఆరోగ్యం మంచిగా లేదు, ఎందుకు మళ్ళీ ఏదో ఆలోచిస్తే విందమ్మా? నాకు అర్థం కాదు. కానీ మీరు తింటలేరా నేరా నా బాధ? నువ్వు అన్ని ఆలోచించకమ్మా.
మేము తింటాం ఏదో ఒకటి తింటాం కానీ నువ్వు తిను ఫస్ట్. ఈ టాబ్లెట్లు వేసుకో, ఇవి అక్కడనే ఉన్నాయి. పొద్దుగాలు వేసుకునేది ఇవాళ అయితే ఇంకెప్పుడు వేసుకుంటావమ్మా? మళ్ళీ మధ్యాహ్నం టైంలో పొద్దుగాలు వేసుకునేది వేసుకుంటావా? బ్రెడ్ వద్దు నాకు. ఇప్పుడు ఆ బ్రెడ్ తినకపోతే కనీసం కడుపులో ఆసర లేకపోతే గోళ్ళు ఏమి వేసుకుంటావే? తిప్పదానే మళ్ళా వద్దు. ఇప్పటికి పాలు తాగుతా కానీ అప్పటి వరకు ఏమన్నా తిందంతే కానీ. ఓ అమ్మ, మీరు ఇంత తమ్ముడు నువ్వు ఇంత అన్నం తినరు బుక్కడంతా. సరే తమ్ముడు, చిన్నోడా ఆ మంచిది లేరా? ఏదే ఈ పది కడుకుంది అన్న. అదేనా? ఏంటిదటన్నా మాకు? ఏం లేదురా, మనం పని చేస్తానని రంది పడతాను బాగా. అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? మేము చెయ్యమా? మేమున్నది ఎందుకు చెప్పు? ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకో గోలు వేసుకుందాం అమ్మ. అరే అమ్మని బయట కూర్చోబెట్టుకో, కొంచెం బయట కూర్చుంటారు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తా. కూర్చున్నా అక్కడ. आपको तम అమ్మా ఏంద్రా గీడ కూర్చున్నావు తల్లి? అట్లనే ఉన్నది, శాతనైతే లేదు అస్సలే. అయ్యో ముఖం అంతా గుంజుకుపోయింది కదా. దావకనే ఉంచుకున్నావు మరి? పోయినా మందులు వాడతాన్నా. ఏమన్నా డాక్టర్ మరి? కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయట. ఈ ఒక్కటే పక్క, ఇటు పక్క ఒక్కటే గుంజుడు, ఒకటే గుంజుడు. జ్వరం వచ్చింది, ఆ జ్వరం వస్తే పోతే అన్నీ ఒక కిడ్నీ నొప్పి రావద్దురా తల్లి. పసరు పోతే తగ్గుతాయి అంటారు కదా బాపు, అది ఓపించుకొత్త అయిపో కదా అత్తమ్మకు. బాగా పెద్దగా ఉన్నాయట, పోవు అన్నారు వాళ్ళు. ఈ మందులు వాడి చూడు, లేకపోతే మరి ఆపరేషన్ చేసుడే ఏంటిదో చూద్దాం అని అన్నారు. గట్నే అంటారా, మందులు వాడమంటారు కానీ ఆపరేషన్ చేయించుకుని గంత నొప్పితో 10 రోజులు ఉంటావు అట్లా. అవస్థ బాగున్నది కదా, నేను అయితే అవస్థ ఉంటే ఆపరేషన్ చేయించుకోరా, ఎందుకు ఈ అవస్థ బాగు. అయినా చెల్లి అంటే కోపం వస్తుంది నీకు, కానీ అప్పుడు నయ్యచ్చాడు ఏం చేస్తారు అనుకున్నారా? ఈయనే ఉన్నవంటే అయిపో కదరా, ఇంత పుట్టెడు జ్వరంతో వాళ్ళని నడు తోలినావు మళ్ళా. అమ్మున్న బాబు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడే అన్న. అంతేనా? వాళ్ళు వచ్చిన తెల్లారేనా? తెల్లారే కొంచెం జ్వరం వచ్చినట్టు అయింది. ఏం అట్టి జ్వరమే కదా అని సపరేట్గా వండుకున్నా కానీ అబ్బో ఆ రాత్రి బాగా జ్వరం అయింది. ఒక్కటే పక్క ఇదంతా గుంజుడు, ఇదంతా గుంజుడు, ఈ కాళ్ళన్నీ నొప్పుచుడు, అగో గిట్ల అవుతుంది ఏంది అని అన్న. ఆయన తెల్లారి హాస్పిటల్కి పోతే కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయమ్మా అని అన్నారు. వారం 10 రోజుల దాకా మందులు వాడమన్నారు. తక్కువ అవుతుంది, లేకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసుకోవాలిరా. మామే ఎటు పోయిండు అత్తమ్మా? బావి కాడికి వేస్తాను వేయండు. ఇక వాళ్ళే ఇద్దరు అదో పని ఇదో పని చేస్తారు. చిన్నోడు బోల్లో వేండు, వాడు పెద్దోడి నన్ను పాలు వేడి చేసి ఇచ్చిండు పొద్దుగాల. అయ్యో అది నేను నిలబడే ఉన్నాను, కుర్చీలు తెమ్మని అన్న. అరవిందో పోయా ఇంట్లో మామయ్య వచ్చిరుగా. ఇక మేము వచ్చిన సంగతి తెలియదు. ఇంట్లోనే ఉన్నారు. చెట్టు కింద చల్లగా ఉంటది, అమ్మాయి కూర్చో అని అంటే. అయినా మగ పొలగాళ్ళు ఏం చేస్తారు రా పని? కాదురా, ముందు చెప్తే బిడ్డను తోలుతున్న 4 రోజులు ఉంటుంది కదరా, పూరా ఇంత అయ్యాక చూస్తురుగా మగోళ్ళకి ఏం చేస్తుందిరా? ఏమో అదే. అయ్యో ఈ కుర్చీలు ఏం చేస్తాను నిన్న వాళ్ళు రమ్మ పిలిచిందని పిలిచినా బాగుండమ్మా, అంత మంచి. చాయ్ పెట్టుకోనాలి. ఏ దానికి ఏం పెట్టేస్తుంది? నువ్వు పెట్టు పెడతాను, చాయ్ పెట్టుకో. ఏమాత్రం నువ్వు కూర్చో, అయ్యాడు కూర్చో. చక్కెర చాపత డబ్బా చూపెట్టుకో, దానికి తాగుతావా అని. అయ్యో స్టూల్ ఎత్తి అయిపోవు, అయినా కూడా కూర్చును, కుర్చీలో ఎచ్చిండు. కూర్చుంటే తీరా కూర్చో. ఏంది అన్న మరి తమ్ముడు నువ్వులు పెట్టుకున్నారట, ఏంది మరి? ఇక అది ఓనాడు అయ్యేదా పోయేదా, అది తెగటట్లేదురా. గంతగానం లొల్లు ఎందుకు? ఏరు కూడా పడ్డారని చెప్పారు. అమ్మును బాబు మస్తు చెప్పుకుంటా బాధపడ్డారు. ఏరుపడే రోజులు లొల్లి అయింది, వాడు అని బామ్మరిది. ఇక మా మరదలకి అయితే చెప్పవశం లేదు.
అది చిన్నది అయిపోయింది. ఏమన్నా అందామంటే మాట తగ్గిపోతే అది నన్ను ఏమన్నా అంటే నా ఇజ్జత్ పోద్ది అని సప్పుడు ఎక్కుకుంటాను నేను. చూసినావు కదరా నువ్వు ఆనాడు వచ్చినాడు ఎట్లా మాట్లాడిందో. చిన్న వాటికి పెద్ద వాటికి గట్టిన లోళ్ళు చెత్తదిరా. ఏదో చిన్న చిన్నగా అనుకోని సపరేట్గా మాట్లాడుకుంటారు కావచ్చు అనుకున్నా కానీ గింత అవుతుందని అనుకోలేవు అది. కాదురా సుమత, అమ్మ కూడా ఒక్క తీరుగా చెప్పుకుంటే బాధపడబట్టింది. నేనేం చేయాలి చెప్పురా? నేను ప్రతి ఒక్కదానికి వీళ్ళు అద్దంటే నేను ఊకుంటానా? లొల్లి ఎందుకో ఇజ్జత్ పోతుందని సపరేట్ ఊకుంటా. కొద్దిగా ఆమె గట్టినే మాట్లాడుతుంది. చిన్నదానికి పెద్దదానికి వాని భార్య లొల్లి తయారు చేస్తుంది, ఆడ కూర్చుని పెడుతుంది. ఎవ్వరిని ఏమన్నట్లే చెల్లె ఇంట్లో ఎవ్వరిని మందలిద్దామన్నా కానీ పురులే వాడిని చూస్తే గోస అనిపిస్తుంది. గోస అనిపిస్తుంది. ఆయన కూడా అట్నే మాట్లాడుతాడు. మాట్లాడుతుంది ఆయన కూడా అట్నే మాట్లాడతాడు. నువ్వు అన్ని చదువు కత్తవు. తమ్ముడు ఏమంటాడు కానీ ఆమెనే కొంచెం ఎందుకో ఈ మధ్యలో గట్లా కసిరించుకున్నట్టు మాట్లాడుతుంది. అంత నన్ను అనలేక అటు అవ్వాయి అనలేక వాని భార్య అనలేక వాని లోపల వాడే కుమిలిపోతాండ్రా. ఎందుకో మరి ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది, నా బిడ్డ పోయింది కదా నాకే బాధ ఉన్నదని అనుకుంటుంది. నేను ఎంత నలిగిపోతానో ఎంత కుమిలిపోతానో నాది నాకే ఎరికే చెల్లె. అందరికి ఉన్నది బాగా పొల్ల గట్ల చేస్తుందని అనుకున్నావా? ఎవరైనా ఏమో పొల్ల గట్ల చేసి అంత గప్ప నుంచి అంత లొల్లులే ఉన్నాయి కదని అన్న. ఇక గప్పుడే మూడిందిరా ఇల్లుకు. ఎప్పటికో లొల్లే దాపురం చేసి పెడతారు. ఇంటికి పోయేసరికి ఏర్పడుతున్నానే వాళ్ళ సందాల వాళ్ళు ఉంటారు అనుకున్నాడు. ఏమో పాపం ఏర్పడరు రానుడు ఎటోళ్ళ వాటి చేసి పారేసిండు. చూసిన వారసుమతవ్వ పొల్ల కాలేజీ పోయి వచ్చింది, హాస్టల్ పోయి వచ్చింది. వచ్చిన దాదా పెద్దవాప ఏం చేస్తాను అనుకుంటూ వచ్చింది. దాదా వచ్చింది ఏం చేస్తానో బిడ్డట్రా గటెందుకు పోయినా వెయ్యాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముఖ్యమో నేనే అని గుంజుకొని పోతాను పొల్లను. నేను 5గురికి చేసి పెట్టలేదా? అందరు నా పిల్లలే అనుకున్నా కదా. పిల్లలతో ఏంటంట పిల్లలు ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిరుగుతూనే ఉండే మాట్లాడుతూ ఉండాలి కానీ పిల్లల్ని ఎందుకు అద్దనుడు అట్లా చెప్తారా పిల్లలతోటి? ఏందో ఏమో అమ్మును బాపు కూడా మస్తు రంది పెట్టుకుంటారు. అదని అంత మంచిగా అనిపించలే. వాళ్ళు బాధపడుతుంటే కూడా ఇప్పుడు నాకు పానం మంచిగా లేదంటే ఇంకెంత బాధ పెట్టుకుంటారు వాళ్ళు. పిల్లను గుంజుకపోతాను అయితే నాకు గుడ్లలో నీళ్ళు తిరిగినాయి కానీ నేనేమనపోతి నీ బిడ్డ నా బిడ్డ అని అంటది. నేనేం చెప్పాలి అప్పుడు చిన్నదాంతో మాట పడాలి చెప్తాను సప్పుడు ఎక్కుకున్నా చెల్లె. ఏమంటావే అన్నయ్య అట్లా మాట్లాడినాక ఏమంటాం కానీ ఎట్లా ఏది అట్లా అవుతుంది ఏమోనే. ఈ పానం మంచిగా లేక అంత ఏం మనసున పడతలేదు వదిలే. అంత అంత ఏం మనసులో పడుతుందిరా పురాగా ఎట్నో అయినవు ఈ సేపు పక్క తినరాదురా. అబ్బో ఇప్పుడు ఏది వద్దు వదిలే నాకు అస్సలు తినబోతుంది. నోరు మంచిగా లేదు అసలే. ఏది తినకుంటే ఇట్లా రావా? అబ్బో నాకు ఇప్పుడు ఏది వద్దు. నమస్తే అవ్వ. ఇప్పుడు వచ్చిల్లు ఇప్పుడు వచ్చిన ఏడికి పోయినావు బావ? పొలం కాడికి పోతాను. ఇంత ఎండలో పోతావా అన్న? చల్లగుట్ట పోవాడు కానీ ఎండలు బాగా కొడతాయి కాదే. అందుకు 2-3 రోజులు హాస్పిటల్ తిరిగి పోయింది. అటు పోలే అని ఒకసారి చూసేద్దామని అటు పోయినా. చెల్లె పుట్టేడు జ్వరంతో ఉన్నాక బాయికి అడిగింది బావ. పిల్లలు ఉన్నారు కానీ పోయినా తీసుకో తీసుకో. అన్న ఎంతైనా నా వాళ్ళు నాకు ఎదురు కదని కూడలు వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు ఇంత చాయ్ పెట్టుకొచ్చి ఇచ్చి వదిన కూడా నీకు పానం మంచి లేదంటే బుజ్జిని 4 రోజులు పంపిస్తును కదా అన్నది. నా పానం దలడిస్తుంది అన్న. కాకుంటేంద్రా వదిలే నేను ఉంచుతా 4 రోజులు నా బిడ్డ నేను ఉంచుతా. నువ్వు నా చెల్లెవు కదా బిడ్డ నీ కట్టం వస్తే నాకు వచ్చినట్టు కదా అన్న తల్లి. కాదు రసమతవ నీకంటే ఎక్కువనారా? అంతెందుకు బాధపడతానవరా నువ్వు? అన్న ఏంద్రా నీతోటి ఒక ముచ్చట మాట్లాడాలని. చెప్పు చెల్లె నా దగ్గర ఎందుకురా దాస్తాను? ఏంద్రా చెప్పరాదురా మాట పడతాను ఏంద్రా దాదా మాట్లాడదానివి? ఏం లేదే అన్న పిల్లగాళ్ళ పెళ్లి ముచ్చటనే మాట్లాడాలనుకుంటున్నా. పిల్లల పెళ్ళి అంటే ఏదైనా సంబంధం వచ్చిందా రా? మరి సంబంధాలు కాదు అదినే మన రజనీతును నా కొడుకుది. అమ్మో మరి అట్లా అంటే ఎట్లా చెల్లె? నేను మరి ఆమెను అడగద్దారా? ఫస్ట్ నీ కొడుకుని కుదుగా తెలుసుకో చెల్లె. కాదురా మేము 2 సార్లు వస్తే 2 సార్లు ఇల్లు తెచ్చుకొని వస్తే ఎల్లగొట్టిరి. మరి ఆయనకి ఇష్టమో లేదో ఆయన నడుచుకోవాలి. ఫస్ట్ ఇష్టమే వదినే వాడు జాబ్ కోసం అని ఆలోచించి అట్లా మాట్లాడండి కానీ మనకి ఇష్టం లేక కాదు. అంతేనే అన్న జాబు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందని అనుకున్నాం కానీ ఇప్పుడు మన అదృష్టం మంచిగా ఉండి చెప్పనే వచ్చింది. ఎందుకంటే వాడు ఒక జాబ్ రావాలి, నేను నా పని నేను చేసుకోవాలి, నా బతుకుని మంచిగా బతకాలని ఆలోచన పెట్టుకునే వాడు అప్పుడు పెళ్లి చేసుకోని అన్నాడు. కానీ ఇప్పుడు వాడు ఇంత జాబు వానికి అయింది, వాడు జాబ్ చేసుకుంటాడు. ఇక వాడిని కూడా పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అని నేను అనుకుంటున్నా. సరే చెల్లె నీ ఆలోచన మంచిగానే ఉన్నది. సరేరా నీ పానం అయితే మంచిగా కానీ తర్వాత చూద్దాం. ఫస్ట్ నీ ఆరోగ్యం అయితే కుదుటపడి నీ చెల్లె. నీ ఆరోగ్యం కుదుటపడ్డాక
సరే ఏ ముచ్చటైనా కానీ నేను బుజ్జవని అడిగి చెప్తా, నువ్వు నీ కొడుకుని తెలుసుకోరాదురా. అగో మళ్ళీ అడుగు చెప్తా అంటాను, అప్పటి మనసులో పెట్టుకున్నా ఏంది, నా కూడా నా ఇంటికే రావాలి, అందుకోసమే లగ్గం ఎత్తిపోయింది కావచ్చు, నాకే బాకీ ఉన్నది. ఏం మాట్లాడలేదు, నా వాళ్ళు నాకన్నా నా కోడలు నా ఇంట్లో ఉండాలి గంతే, నేను కోరుకునేది గదే. దీన్ని ఎప్పుడు కాదన్నాం రసమత, నువ్వంత బాధపడకు. పెళ్లి ముచ్చట అయితే కోడల్ని అడిగి నాకు ఏం ముచ్చట అన్న చెప్పు, లేదా చెప్పు, నా కోడల్ని నేనే అడుగుతా, భయమే ఉన్నదే. అద్దు చెల్లె, నేనే అడుగుతాను, నువ్వు అడుగుడద్దు ఏమద్దు, నేను అడిగి చెప్తా ఏం ముచ్చటైనా. పోతాం చెల్లేసి. అయ్యో పోదాం అన్నం ఇట్లా తినిపోయారు వదినే, ఎందుకు తీరా ఇక మళ్ళీ వరకు తినుడు చేస్తే లేట్ అయితే ఇక అన్నం అంటే అది కలిసి నేను తండిపోరా, అదే పిల్ల మందం ఉన్న పెట్టుకో. ఏ రాజీనామాకు తెలియదా అని అండుతుంది కావచ్చు. ఇది ఉద్యోగం తీసుకొని పోతాం, మరి ఉంచాను 2 రోజులు. ఇక అద్దు, నువ్వు ఇప్పుడు ఆ పెళ్లి ముచ్చట అడుగుపోద్దా అని తీసుకుపోయి అక్కడ ఎక్కడైతే అదేం మాట్లాడుతుంది కానీ నువ్వు తీసుకుపోయి ఏం ముచ్చట అన్నది అడుగుండి. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయన్న ముందు, మళ్ళీ మంచి రోజులు పోతే మళ్ళీ మనం కొన్ని రోజులు ఆగుడు పడుతుంది. ఇప్పుడు ఇక అది ఏదో ఒకటి మాట ముచ్చట అనుకుని ఆయనతో లగ్గం తీస్తే అయిపోతుంది ఇద్దరికి. సరే చెల్లె, ఇప్పుడు మన ఇద్దరం అయితే అనుకుంటాను బాబు ముందైతే మనం 4 ఉన్నాం, మనం 4 అనుకుంటాను. ఇక నేను ఆడికే వచ్చి మాట్లాడతా, ఆడైతే అమ్మును బాబు ఇట్లా అందరు ఉంటారు, అందరి ముందట మనం మాట్లాడుకొని ఆయనతో. సరే చెల్లె, వాళ్ళకి ఇష్టం కావాలరా, మనం ఏం చేస్తే ఏం మొదలైతే అట్లా కాదు, దేవుని దయ కూడా కావాలనే. ఇండియా పోతాం సుమితవా, ఉండు అంటే ఉన్నా ముచ్చట అయితే అడిగి నాకు ఫోన్ చేయి. మందులు మంచిగా అమ్మకుండా బాపు చెప్పకూరి, పానం మంచిగా లేదు, బాగా పురాత ఇట్లా అయిందంటే వాళ్ళు రంది పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. అమ్మాయి మంచిగా మందులు వేసుకో, వేసుకుంటా. 4 రోజులు తీసుకుపోతానంటే నువ్వే రాను. ఏ అబ్బో రాను, పిల్లలు కూడా బెంగటిల్తారు, మళ్ళీ నేను ఇంటికి లేకపోతే అమ్మ వేయిందని. సరే అన్న. అన్న పైలో ఉన్నారా? పోతాంరా. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఇప్పుడైతే మేమందరం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి. విషయం ఏంటంటే, వీడియో రిలీజ్ అవుతున్నప్పుడు పైన స్క్రీన్ మీద openplot.com అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, అది ఆ వెబ్సైట్ మా సంస్థదేనండి. ఇదేదో మేము ప్రమోషన్ కోసం చేస్తున్నది కాదు. మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్లో ప్రతి ఒక్క వీడియో రిలీజ్ అవుతుంది అంటే దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది openplot.com వెబ్సైట్, మా సంస్థ వారిదే అండి. ఇన్ని రోజులైతే ఈ వెబ్సైట్ గురించి మేము చెప్పలేదండి, ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం గూగుల్కి వెళ్ళి openplot.com అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అయ్యో, అసలు ఈ వెబ్సైట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది మర్చిపోయినా. అవునండి, ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. ఉన్న భూమిని అమ్మాలనుకున్నా, వ్యవసాయ భూములపైన పెట్టుబడి పెట్టాలనుకున్నా, అద్దె ఇల్లు మరియు స్థలం కోసం వెతుకుతున్నారా, మధ్యలో బ్రోకర్స్కి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీరైతే వీటన్నిటికీ ఒకే పరిష్కారం తెలుసుకోవచ్చు. అదేనండి openplot.com అనే వెబ్సైట్. అయ్యో, ఇంకొక ముచ్చటుల్లా, ఈ వెబ్సైట్ని ఉపయోగించడానికి మన వాళ్ళైతే ఇంటర్ఫేస్ని చాలా ఈజీగా డిజైన్ చేసిరు. మీకు ఇంకా ఏ విషయమైనా సందేహం ఉంటే 24/7 కస్టమర్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటుంది. అయ్యో, అసలు చెప్పుడే మర్చిపోయినావు చెల్లెమ్మను. మీరు ఎలాంటి భూమి కొనాలన్నా, ఎలాంటి ఇల్లు కొనాలన్నా యజమాని ద్వారానే కొనుగోలు జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు, ఎవరి కమిషన్ ఇచ్చుడు ఉండదు, ఆ ఏజెంట్ను సంప్రదించుడు, ఈ ఏజెంట్ను సంప్రదించుడు ఉండదు. డైరెక్ట్ యజమాని టు యజమాని, కొనుగోలు చేస్తే అయిన యజమానే, అమ్మిటైన యజమాని. ఇలా ఎలాంటి మధ్యవర్తిత్వం, బ్రోకరిజం ఏది ఉండదండి. మంచి సదుపాయం కలది, సూపర్. మీరు ఏది కొనాలన్నా కానీ ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకుంటే మీరు ఆర్థికంగా లాభపడతారు. అంతేకాదండి, మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్లో ప్లేస్టోర్లో openplot.com అనే యాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో openplot.com అనే వెబ్సైట్ లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా వెంటనే సంప్రదించండి. చూసిరు కదా, ఇదైతే ప్రమోషన్ కోసం చేస్తుంది కాదండి. openplot.com అనే సంస్థ మాదే. మర్విన్ వీడియోస్ అండ్ మర్విన్ ప్రొడక్షన్లో వీడియోస్ వస్తున్నాయంటే దాని సపోర్ట్ వల్లనే. సో మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసి మీకు భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.